మిత్రులారా, ఈరోజు మనం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి భారతరత్న ఎలా వరించింది ఆమె చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పూర్తి పేరు మధురై శంకర శివగామి సుబ్బలక్ష్మి. ఆమె 1916 సెప్టెంబర్ 16న తమిళనాడులోని మధురైలో జన్మించారు. చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు. ఆమె తల్లి షణ్ముఖవాదిని అమ్మగారు కూడా వీణావాదకురాలు. కర్ణాటక సంగీతంలో అత్యున్నత స్థాయికి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంగీతాన్ని పరిచయం చేశారు. కర్ణాటక సంగీతంలో అగ్రగామి గాయని. భక్తి గీతాలతో ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. యునైటెడ్ నేషన్స్లో 1966లో ప్రత్యేకంగా సంగీత కచేరీ ఇచ్చిన తొలి భారతీయ గాయని. భజగోవిందం, వెంకటేశ్ సుప్రభాతం వంటి పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి భారతీయ కర్ణాటక సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినందుకు, సంగీతం ద్వారా భారతీయ సంస్కృతి భక్తిని వ్యాప్తి చేసినందుకు, దేశానికి విశేష సేవ చేసిన గొప్ప కళాకారిణిగా గుర్తింపు పొందినందుకు ఆమెకు 1998లో భారతరత్న ఇచ్చి గౌరవించారు. ఆమెకు పద్మభూషణ్, పద్మవిభూషణ్, రామన్ మాగ్సేన్ అవార్డు కూడా లభించాయి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గాత్రం దేవుని స్వరం అని పిలుస్తారు. ఆమె పాటలు వినేవారికి ఆధ్యాత్మిక అనుభూతి కలిగిస్తాయి. థ్యాంక్ యూ.